పెద్దపులి సంచారంతో ప్రజల భయాందోళన పెరిగింది. 5-6 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదు. జిల్లా అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ నేను అధికారులతో మాట్లాడడం ఈ విషయాన్ని తొందరగా పరిష్కరించండి అని కోరాం. దీనిపై విమర్శలకు రాజకీయం చేయడానికి కాదు, పరిస్థితులు చూస్తే చేజారేలా కనిపిస్తున్నాయి. పులిని బంధించడం, తద్వారా సేఫ్ గా అడవుల్లో వదిలేయడంలో అంతగా బాధ్యత కనిపించడం లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న భయంతో రైతులు పొలాల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారన్నారు. 5-6 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రత్యేకించి రాజమండ్రి రూరల్, రాజానగరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఒక భయం. తద్వారా రాష్ట్రంలో పులి కదలికల మీద సోషల్ మీడియాలో ఒక హాల్చల్, లేకపోతే సోషల్ మీడియాలో ప్రజలు వీక్షించటం, ఇవి రెండు మనం గమనించాం. ఇప్పుడే మాజీ శాసనసభ్యుడు, మా రాష్ట్ర యువజన విభాగాన్ని అధ్యక్షుడు అయినటువంటి రాజా గారు చెప్పారు. అంటే పులి కదలికలు సోషల్ మీడియాలో బంధించేటువంటి ఒక పరిస్థితులు మనకి ఇక్కడ కనపడతా ఉన్నా, పులిని బంధించేటువంటి విషయంలో ప్రభుత్వం ఎందుకో అంటున్నాను నేను, కొంచెం ఫెయిల్ అయినట్టుగానా, లేకపోతే ప్రజల యొక్క భయంతో ఇంకా ప్రజలు బాగా భీతి చెందాలనే ఆలోచన, చిన్న అనుమానం కలుగుతూ ఉంది. 5 నుంచి 6 రోజులు అయిన తర్వాత పులి కదలికలను ఎప్పటికప్పుడు మనం వివిధ మాధ్యమాల్లో చూస్తున్నాం. ఇదిగో ఇప్పుడే ఎలా వెళ్ళింది, అలా వెళ్ళింది అనేటువంటి మా అధికారులు సమాధానం చెప్తారా, ప్రభుత్వం సమాధానం చెప్తుందా, అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడే రాజా అన్నారు, ఇది రాజకీయాలకు వేదిక కాకపోయినప్పటికీ ఏదైనా ఒక ప్రజలకు భయం కలిగించేటువంటి అంశం, లేకపోతే పని, లేకపోతే ఒక జంతువు బయటకు వచ్చింది, దాన్ని బంధించడానికి ఇన్ని రోజులు పట్టాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది మనకు తెలుసు. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగి ఉంది కాబట్టి ఇప్పుడే రకరకాల టీమ్స్ ఉన్నాయి. ఇక్కడే అటవీ శాఖకు సంబంధించిన వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన అధికారులు కూడా ఉంటారు. సుమారు 10 జంతువులు, 10 పశువులు అసూలు బాసే, 10 పశువులు అసూలు బాసే ఈ పులిని బంధించని కారణం చేత. 2 పశువులే కదా అనుకోవడానికి లేదు. ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రాంతం. ఒక రైతు పొలాల్లోకి వెళ్ళాలంటే భయంతో వణికిపోతున్నాడు. పల్లెటూరులో ఇళ్ల బయట పడుకునేటువంటి ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించాలి. మీరు అలార్మింగ్గా కాషన్ ఇచ్చినప్పటికీ కూడా దీని మీద ఒక ప్రత్యేకమైన ఎన్ఫోర్స్మెంట్ని ఇప్పటికే దించి బంధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మూమెంట్ అబ్జర్వేషన్ కోసం మనం డ్రోన్స్ వాడుతున్నారా? ఇప్పుడే అన్నారు కదా, డ్రోన్స్ మూమెంట్ తీసుకోవడం, లేకపోతే దానికి సంబంధించిన ఏదైతే టాక్సిన్ ఇంజెక్షన్స్ ఇచ్చి, ట్రాంక్లైజర్స్ అన్నారు కదా, ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని బంధించడమా? జిల్లా కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటున్నారు. ఇప్పుడు టీమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయంటున్నారు. రాత్రి అయితే ప్రజలు వణికిపోతున్నారు. ఇది మీ బాధ్యతగా మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. ఇంకొక అనుమానం కూడా మాకుంది. రాష్ట్రంలో ప్రతి అంశాన్ని రాజకీయంగా ప్రతిపక్షాలు వాడుకుంటాయి. సాధారణంగా ఇక్కడ అధికార పక్షం వాడుకుంటుంది. సాధారణంగా ప్రతిపక్షాలు వాడుకుంటాయని మాట్లాడేటువంటి ఈ ప్రభుత్వం, కానీ అధికార పక్షమే రాజకీయాల కోసం ప్రజల దృష్టిని ఎలా డైవర్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి మళ్ళీ దీని మీద కూడా కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా అధికారులుగా ప్రజల యొక్క ప్రాణరక్షణ, లేదా ప్రజల యొక్క ఆస్తుల రక్షణ, ప్రత్యేకంగా ఈ పులులు మాంసాన్ని తినాలనేటువంటి ఆలోచనతో జంతువుల్ని సంహరిస్తున్న విధానం కానీ ఇవన్నీ చూసినట్లయితే ఎక్కడో కొంచెం అలసత్వం కనపడతా ఉంది. అటవీ శాఖ అధికారులు ఉందా, లేకపోతే దాన్ని నియంత్రించడానికి సరే దొరుకుతుందిలే వెళ్ళిపోద్దులే అనేటువంటి ఏమైనా భావన ఉందా? ఇవన్నీ పక్కన పెట్టి తక్షణమే దీని మీద వార్ ఫుడ్ బేసిస్లో
యుద్ధ ప్రాతిపదిక మీద. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి టీమ్స్ కనుక సరిపోకపోతే మళ్ళీ టీమ్స్ తెప్పించాలా? ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కేజెస్ పెట్టే దానికి నెంబర్ ఆఫ్ కేజెస్ సరిపోకపోతే కేజెస్ తెప్పించాలా? ప్రభుత్వ యంత్రాంగం ఇంత అవకాశాలు ఉన్నా కూడా దాన్ని ఎక్కడో అమలు చేయటంలో లోపం, జాప్యం కనపడుతుంది కనుక తక్షణమే మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పశువులు చనిపోయాయి, గతంలో పశువులకు ఇన్సూరెన్స్ ఉండేది, ఇప్పుడు అది ఎత్తేసి ఉంటారు, మనుషులకే తగ్గించారు. పశువులకి ఏం చేస్తారు? పశువులకు ఇన్సూరెన్స్ ఉంటే కనీసం ఆ కోల్పోయిన రైతు అబ్బా నా పశువు పోయినా కానీ ఎంతో కొంత వస్తుంది అనుకుంటాడు. కానీ ఇక్కడ పశువులకి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. చనిపోయినటువంటి పశువులు ఆ పెంచుకున్న రైతుకి కలిగే నష్టానికి ఎక్స్గ్రేషియా ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి ప్రకటించాలని, దానికి అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా మాకు కలిగే అనుమానానికి మీరు బలాన్ని మాత్రం చేకూర్చొద్దు. తక్షణమే పులిని బంధించండి. పులిని బంధించడం ద్వారా ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించండి. బంధించినంతసేపు ప్రజలు భయంతో ఉంటారు. ఈ భయం మీరు సృష్టించేదిగా మేము భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని ఇమీడియట్గా తూర్పుగోదావరి జిల్లా ఎవరైతే అటవీ శాఖ, వన్యప్రాణి సంరక్షణకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, అదృష్టం ఏంటంటే దాంట్లో కలుపుకోవాలి. అటవీ శాఖ మంత్రి గారు ఇక్కడే, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ, వారందరూ కూడా స్పందించాలి. ఇది చాలా సెన్సిటివ్ అండ్ భయానికి కూడినటువంటి అంశం కనుక తక్షణమే దాని మీద చర్యలు చేపట్టి ఇమీడియట్గా పులిని బంధించేటువంటి ప్రక్రియలో యావత్ యంత్రాంగం నిమగ్నమై బంధించి ప్రజలకు భద్రత కలిగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఒకటి చనిపోయిన పశువులకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఎక్స్గ్రేషియా అంటే సెల్ఫ్ ఇన్సూరెన్స్ లేదు కనుక వాళ్ళకి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలి. అది వాట్ ఎవర్ మీ ఏ పేరైనా పెట్టుకోండి. కానీ రైతులు లేకపోతే ఆరుబయట నిద్రించేటువంటి ఎవరైతే అలవాటు ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో ఆ ప్రాంతంలో గాన పులి సంచారం గాన ఉంటే వాళ్ళని ముందే అప్రమత్తపరచాలి. ప్రతి సెక్రటేరియట్ లెవెల్లోనూ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరి చేత ఈ రకంగా ఎవరైతే ఆరుబయట నిద్రించేటువంటి అలవాటు ఉన్న వారిని ఇళ్లలోనే నిద్రించమనేటువంటి కాషన్ కూడా ఇవ్వాలి. అనుకోని సంఘటన జరిగితే ప్రాణాన్ని మనం తేలేం. అది పశువు ప్రాణమా, మనిషి ప్రాణం. ఇప్పటికే 10 పశువులను కోల్పోవడమే ఒక రకంగా మనం దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా చెప్పాలి. 10 పశువుల్ని పులి చంపింది అని అంటే 5 రోజులుగా, ఒక్కరోజు కాదు కదా, ఇది 5 రోజులుగా జరుగుతుంది. అంటే సీరియల్ మర్డర్ లాగా సీరియల్గా జరుగుతున్నటువంటి ఈ సీరియల్ సినిమా పులి రాజమండ్రి అని ఏమైనా సీరియల్ అయితే 10 రోజులు అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఇమీడియట్గా చేయమని అడుగుతున్నాను. ఇమీడియట్గా చేయమని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజా గారు కానీ నేను కానీ మా పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. గడిచినటువంటి 5-6 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమహేంద్రవరం రూరల్ అలాగే రాజానగరం నియోజకవర్గాల్లో పెద్ద పులి ఏదైతే వచ్చిందో మరి ఆ కారణంగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి చాలా ఇబ్బందులకి ఇక్కట్లకి గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇవాళకి 5-6 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి మాత్రం సరైనటువంటి స్పందన ఉన్నట్టుగా కనిపించట్లే. ప్రతి అంశాన్ని కూడా రాజకీయాలకి ఉపయోగించుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో కేవలం ఎక్కడైనా ప్యానిక్కి గురవుతారు ప్రజలు అనేటువంటి ఒక ఉద్దేశంతో మా జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగారు కానీ మేము కానీ కేవలం ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడి తొందరగా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేటటువంటి ప్రయత్నం చేయండి, లేకపోతే ఇబ్బంది వస్తుందనేటువంటి ప్రయత్నమే చేసాం తప్పితే దీని మీద విమర్శలకో లేకపోతే రాజకీయం చేసేటటువంటి ఉద్దేశంతోనూ ముందుకెళ్ళాలి.
కానీ ఇవాళ పరిస్థితులు చూస్తూ ఉంటే చేజారేటటువంటి ఇది కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ 5-6 రోజులు గడిచినప్పటికీ కూడా ఎక్కడ ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుని పులిని జాగ్రత్తగా పట్టుకుని సేఫ్గా దాన్ని మళ్ళీ ఫారెస్ట్లోకి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించట్ల. ఒక పక్కన వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళడానికి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అని చెప్పి ఒంటరిగా వెళ్ళాలని అంటే భయపడేటటువంటి పరిస్థితి. పిల్లల్ని స్కూళ్ళకి పంపించాలని అంటే ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన. అదే రకంగా వృద్ధులు కానీ ఎవరైనా ఒంటరిగా కానీ బయటికి రావాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం ఇప్పటికే దాదాపు తొర్రేడులో కావచ్చు, రఘునాథపురం కానీ, ఎర్రంపాలెం కానీ, ఇట్లా దగ్గర 4-5 గ్రామాల్లో పుణ్యక్షేత్రంలో కూడా 10 పశువుల్ని ఇప్పటికే ఆ పులి చంపేసినట్టుగా మనందరికీ కూడా ఆధారాలతో సహా మనందరం కూడా చూసాం. అదృష్టవశాత్తు ఇప్పటిదాకా ఇంకా మనుషుల మీదకి రాలేదు కాబట్టి ఒక రకంగా అదృష్టంగానే భావించాలి. కానీ కేవలం ఏదైతే అధికార యంత్రాంగం కానీ లేకపోతే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులు కానీ ఊరికినే పైకేదో హంబక్ చేస్తూ షో చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్పితే సీరియస్గా కమిటెడ్గా ఈ యొక్క ఇష్యూని రిజాల్వ్ చేయాలనేటువంటి దాని మీద మాత్రం పనిచేస్తున్నటువంటి ఇది ఎక్కడా కూడా కనిపించట్లే. దీన్ని కూడా ఏదోలాగా ప్రచారం కోసం ఉపయోగించుకోవాలి, ఏదో 4 వీడియోలు తీయాలి అనేటువంటి ఇదితోనే కనిపిస్తున్నారు. ఎందుకనంటే ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత ఆధునిక పరికరాలు వచ్చినాయి, పులిని ట్రాక్ చేయగలిగేటటువంటి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, డ్రోన్స్ కావచ్చు, థర్మల్ డ్రోన్స్ కావచ్చు, ఇటువంటి అన్నీ వచ్చినా కూడా అవేవి ఇంకా ఇప్పటికి కూడా ఫీల్డ్లో తీసుకొచ్చి ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్ల. కేవలం ఎంతసేపు ఉన్నా కూడా ఏదో 4 వీడియోలు తీసుకుని పులి అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి ఊరికనే వేళ్ళకి వీడియోలకి ఏదో ఏమంటారు వ్యూస్ పెంచుకోవడానికో లేకపోతే ఒక లైవ్లో ఒక కరెంట్ ఇష్యూ మీద ఎంతసేపు ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం ఉపయోగించుకున్నారు తప్పితే సీరియస్గా కమిటెడ్గా మనుషుల మీద వన్స్ ఒకసారి అటాక్ చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి శ్రద్ధ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ లేక వన్యప్రాణులకు సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ దీనికి సంబంధించినటువంటి మంత్రిగా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి వేళ రాజానగరం నియోజకవర్గం ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అక్కడ ఉన్నారు. మరి అటువంటిది కనీసం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా కనీసం శ్రద్ధ పెట్టలేదా? ఓ మంత్రిగా ఇంత ప్యానిక్కి గురవుతా ఉన్నటువంటి పరిస్థితిలో, ఇంత ఒక భయాందోళనకి గురవుతూ ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన కనీసం కమిట్మెంట్ లేదా? ఆయన కనీసం చిత్తశుద్ధి లేదా? ఏదైనా జరగరాంది జరిగితే ఏ చిన్నపిల్లలను ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోతే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? 5-6 రోజుల నుంచి మీరు పట్టుకోలేకపోతున్నారంటే అదేమైనా చీమా లేకపోతే దోమ అంటే నాకు తెలియగలుగుతాను. స్పష్టంగా మన వీడియోలో చూస్తే అంత గంభీరంగా అంత పెద్ద ఇదిలో అవతారం కనిపిస్తూ ఉంది. పులి దాదాపు 250 కేజీలు పైన ఉంది అని చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. మరి అంత పెద్ద శరీరాన్ని అదేదో దోమ కిందో లేకపోతే ఈగ కిందో కనిపించట్లేదు, దొరకట్లేదు, ఎక్కడో దాక్కుంది అంటే ఇది కేవలం ఒక రకంగా మనం ఆలోచిస్తే మానవ మృగాలు పరిపాలన చేసేటప్పుడు బహుశా అడవిలో ఉండేటటువంటి మృగాలు కూడా
ఈ రకంగా గ్రామాల్లోకి ప్రజల మీదకి వచ్చి దాడులు చేస్తే బహుశా దానికి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇవాళ అటువంటి వ్యక్తే అయి ఉండాలి. లేకపోతే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎందుకు చర్యలు ఉండవు? ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఏమాత్రం కాస్త నిర్లక్ష్యం చేసినా కూడా చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అదే రకంగా ట్రాంక్యులైజింగ్ సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ కానీ బోన్లు కానీ ఏవేవైతే ఏర్పాటు చేయాల్సి ఉందో ఇవన్నీ ఊరికినే పత్రికా ప్రకటనలకు ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్పితే ఎక్కడ వాటిని ఉపయోగిస్తున్నట్టుగా కానీ వాటిని ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కానీ కనిపించట్లేదు. లేకపోతే నిజంగానే వాటిని అమల్లోకి తీసుకొచ్చి ఉంటే ఇంత టైం ఎందుకు పడుతుంది? అదే పద్ధతిలో థర్మల్ డ్రోన్స్ వస్తే కనుక ఖచ్చితంగా కొంత ఇంకా మోర్ ఎఫెక్టివ్గా వాటిని ట్రేస్ చేయడానికి కాస్త సులువు అవుతుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు చాలామంది ఎక్స్పర్ట్స్, దీనికి సంబంధించినటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు. ఈ క్షణానికి కూడా ఇంకా రాలే ఆ థర్మల్ కెమెరాలు. పూణే నుంచి వస్తున్నాయని కాసేపు అంటారు, ఇంకో చోట ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పని అంటారు. రోజు ఎంతసేపు ఉన్నా కూడా టైం గడిపేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా సీరియస్గా దాన్ని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా మాత్రం లేదు. సో ఇవాళ ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా ఈ అంశాన్ని పరిగణించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జరగరానటువంటి ప్రమాదం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇమ్మీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకా ఎవరెవరైతే ఇందులో సీనియర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఉన్నారో వాళ్ళందరినీ అవసరమైతే ఇక్కడ డిప్లాయ్ చేసి వితిన్ నో టైం నెక్స్ట్ 8 అవర్స్ 12 అవర్స్లోనూ ఖచ్చితంగా పట్టుకోకపోతే మాత్రం దీని మీద ఆందోళనకు కూడా దిగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే రకంగా చనిపోయినటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రైతులకు కూడా, ఎందుకనంటే వాళ్ళ జీవనాధారం అది, వాటి మీదే జీవిస్తూ ఉంటారు, వాటి మీద వాళ్ళకి పోషణ అనేటువంటిది పూర్తిగా వాటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఒక్కొక్కరికి కనీసం అంటే 3 లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా చెల్లించాలి అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వితిన్ నెక్స్ట్ 12 అవర్స్ 24 అవర్స్ ఏదో ఒక స్పెసిఫిక్ టైం మా జిల్లా అధ్యక్షులు చెప్తారు. ఆ టైం లోపు కనుక పట్టుకోకపోతే ఖచ్చితంగా దీని మీద ఆందోళన కూడా చేపట్టే కార్యక్రమం కూడా చేస్తాం.